హలో ఫ్రెండ్స్, నేను మీ లోహిత్. ఈరోజు వీడియో వచ్చేసి మీ వీడియోకి టాప్లోకి వెళ్ళాలంటే మనకు కావాల్సింది ఏంటంటే వీడియో మీరు అప్లోడ్ చేసిన వెంటనే 1 అవర్లో ఎక్కువ వ్యూస్ ఎక్కువ లైక్స్ వచ్చినాయి అనుకో, అప్పుడు మీ వీడియో అన్నది టాప్లోకి వెళ్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, వీడియో అప్లోడ్ చేసిన వెంటనే 1 అవర్లో ఎంతమంది చూస్తే అంత మంచిదన్నమాట. మనకి చూసి లైక్ చేస్తే అప్పుడు మీ వీడియో అన్నది టాప్లోకి వెళ్తుంది, వైరల్ కూడా అవ్వచ్చు అనమాట. అది లేదా 72 అవర్స్లో వచ్చినా పర్లేదు, కానీ 72 అవర్స్ తర్వాత కానీ వచ్చారనుకో తక్కువ అనమాట, బాగా తక్కువ. అంటే ట్రెండింగ్ అవి యూట్యూబ్ రికమెండేషన్లోకి వెళ్ళదనమాట. యూట్యూబ్ రికమెండేషన్లోకి వెళ్ళాలంటే 1 అవర్ వీడియో పెట్టిన 1 అవర్లో ఎక్కువ వ్యూస్ ఎక్కువ లైక్స్ వస్తే అప్పుడు మీ వీడియోను వైరల్ అయిపోద్ది. అయితే వీడియో వైరల్ అయింది కదా అని మొత్తం అన్నీ అయిపోద్ది అని అనుకోవద్దు. ఎందుకంటే ఏదైనా సరే సోషల్ మీడియాలో ఏదైనా ఏ అవితే అవుతాయి, కానీ ఈ వీడియో అయ్యింది కదా మొత్తం అన్నీ అయిపోతాయని మీరు అనుకోవద్దు. అలాగే ఛానల్ కూడా టాప్లోకి వెళ్ళిపోద్దని అనుకోవద్దు. ఏ వీడియోకి ఉన్నదో ఆ వీడియోకి ఉంటుంది, ఓకేనా? అయితే అలా చేసుకుంటే అంటే 1 అవర్లో అంత బాగా చూస్తే మీకు బాగా బెనిఫిట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు వీడియో 1 అవర్లో చూస్తారు కదా, 72 అవర్స్ లోపు ఏదో మెల్లగా మీ నోటిఫికేషన్ రావడంతో చూసి లైక్ చేసి వ్యూ చేసినా కొంచెం ఇది ఇంప్రెషన్లోకి వెళ్తుంది, యూట్యూబ్ ఇంప్రెషన్లోకి వెళ్తుంది. మీరు ఇలా కూడా కాకుండా మానిటైజేషన్ అవ్విన వాళ్ళు ఏం చేయాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి ఈ టైప్ చేయాలన్నమాట. ఏంటంటే ట్రెండింగ్ యూట్యూబ్ వీడియోస్ టుడే అని ఏదో టైప్ చేస్తారనుకో, అంటే ఈరోజు ట్రెండింగ్లో ఏమున్నాయి యూట్యూబ్ వీడియోస్ అనేది మనకు వస్తుంది. దాని మీద ఆ మ్యాటర్ మీద మీరు వీడియో తీసారనుకో మీకు ఈజీగా వెళ్ళిపోద్ది అనమాట. అంటే మానిటైజేషన్ అవ్వలేని వాళ్ళకి అయితే ఈజీగా అయిపోతుంది, మానిటైజేషన్ అయిన వాళ్ళకి అయితే వ్యూస్ వస్తే రెవెన్యూ వస్తుంది అనమాట, ఓకేనా? ట్రెండింగ్ యూట్యూబ్ వీడియోస్ టుడే అని కొట్టాలన్నమాట, గూగుల్లో వచ్చేస్తుంది. ఆ మ్యాటర్ వస్తే దేని మీద రన్నింగ్ ఉంది బాగా ఈ రోజు అంటే మీరు చూసేది ఎప్పుడు చూడాలి, మార్నింగ్ చూసారంటే మీకు మార్నింగ్ వచ్చేస్తుంది. దాన్ని బట్టి వీడియో తీసి మార్నింగ్ అప్లోడ్ చేశారనుకో ఈవినింగ్ లోపు మీకు ఖచ్చితంగా వ్యూస్ వస్తుంది, అవితే వైరల్ కూడా అయిపోవచ్చు. మనం టైప్ చేసేది కూడా ఏంటంటే వరల్డ్ వైడ్ అనమాట. వరల్డ్ వైడ్లో ఏది ట్రెండింగ్ ఉందని చెప్తుంది, అది మనం తీసిన సక్సెస్ అయిపోతుంది అనమాట. సో అలా సక్సెస్ అయినప్పుడు మీరు ఆల్రెడీ ఏవైతే చూపిస్తుందో ట్రెండింగ్ ఉన్నాయో ఆ వీడియోస్ కూడా క్లిక్ చేసి టైటిల్స్ ఏం పెడుతున్నారో అవి చూసుకొని ఆ ట్యాగ్స్ కూడా ఏం పెడుతున్నారో చూసుకొని కూడా పెట్టుకోవచ్చు. మీరు అవి క్లిక్ చేసి అవి మీరు కూడా పెట్టుకుని కొంచెం అటు ఇటు సింక్ చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట. అయితే దాంట్లో ఏముంటుందంటే వేరే వాళ్ళ ట్యాగ్స్ మీరు వేసుకున్నారనుకో, దాంట్లో ఒక మ్యాటర్ కోసం ఉన్న ట్యాగ్స్ ఉంటాయి, దాంట్లో మిక్స్డ్ అయ్యి ఇంకోటి ఏముంటాయంటే వాళ్ళ ఛానల్ కోసం ఉంటాయి అనమాట. అవి కూడా మీరు వేసేసుకుంటారు, కొంతమంది చూసుకోకుండా మొత్తం కాపీ చేసి వేసేసుకుంటారు అనమాట. అలా వేయడం వల్ల ఏమవుతుందంటే మీ వీడియో రాకుండా వాళ్ళ వీడియో వస్తుంది అనమాట. సెర్చ్ చేస్తే ట్యాగ్స్ వాళ్ళ సెర్చ్ మీరు వేసుకున్నా కానీ ఎక్కువ వాళ్ళ డిస్క్రిప్షన్లో గట్రా వాళ్ళు మ్యాటర్ ఇస్తారు కాబట్టి వాళ్ళది వస్తుంది అనమాట. కానీ ఎక్కువ శాతం 99% వాళ్ళది వస్తుంది. సో అందుకే ట్యాగ్స్ వేసుకున్నప్పుడు చూసుకుని వేసుకోండి. వేరే వాళ్ళు ఎవరైనా కాపీ చేస్తే మ్యాక్సిమం కాపీ చేయొద్దు, చేస్తే మాత్రం వాళ్ళు మాత్రం మీరు వేసుకుంటే వ్యూస్ అన్న సరిగ్గా రావన్నమాట. ట్రెండింగ్ సంబంధించిన వీడియోస్ ఏమున్నాయో అవి వెంటనే చేసి మార్నింగ్ పెడితే ఈవినింగ్కి మీకు ట్రెండింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అవి ఏంటంటే ఒక వీడియో ట్రెండింగ్ అయ్యిందంటే మాత్రం మీకు మానిటైజేషన్ 4000 అవర్స్ కంప్లీట్ అయిపోద్ది. అంతే ఫ్రెండ్స్, నా వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.